సార్ ఒకసారి సార్ ఒక చూడండి సార్. అది కూడా ఉంది సార్. ఎల్లో పేజీ అంటే యూ షుడ్ బి ఓటర్ ఏ రోజు అయిపోయింది ఏ ఊరండి? విజయనగరం సార్. ఇక్కడ తెలుగులో ప్రమాణం ప్రతిజ్ఞా పత్రం. భారత రాజ్యాంగంలో 84(7) పరిచ్ఛేదం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఒక స్థానాన్ని భర్తీ చేయడానికి అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన నేను మూలాభూషణ అప్పారావు అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతను కాపాడుతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టాపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రమాణం చేసినందుకు తర్వాత మీరు ఫోటోస్ తర్వాత అది మీ ఎక్స్ట్రా అబ్స్ట్రాక్ట్ ఇవ్వలేదు అని మీకు ఇంటిమేషన్. గణేష్ 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 ఎమ్మెల్యే గణేష్ ఎన్నోది అఫిలియేషన్ అనే ఉన్నది కదా? ఏం లేదు సార్. అంటే పార్టీ సెటప్ పార్టీ ఉంటుంది సార్. ఎలా చూడండి సార్. చూడండి సార్. డబుల్ బెడ్ దీనికి లిమిట్ లేదు అనుకుందండి. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లిమిట్ లేదు. ఇవ్వక్కర్లేదు సార్. బట్ మానిటర్ చేస్తారు మీరు చేసుకోండి. 17th నామినేషన్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఒక స్థానానికి భర్తీ చేయటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన పివిఎన్ మాధవ్ అను నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశపు సార్వభౌమత్వాన్ని, సమైక్యతను కాపాడుతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో రాసుకోండి. విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఒక స్థానాన్ని భర్తీ చేయటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన తమ్మిరెడ్డి వనిత అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని BSc MSc ఇప్పుడు బాగా చదివాను. MSc ఇప్పుడు బాగా చదువు 5 యూనివర్సిటీకి వెళ్ళారు. MSc రాజు ఫస్ట్ MSc రాజేసి ఏయూ రాసి ఇదే
ప్రతిజ్ఞ చేసినందుకు వచ్చి మీరు ఫోటోలు ఇవ్వలేదు కాబట్టి నోటీస్ ఇది చెక్ లిస్ట్ ఏమేమి ఇచ్చారు అనేది చెక్ లిస్ట్ అన్ని ఇచ్చేది చెప్పండి, అన్ని ఇచ్చేది ప్రింటింగ్ ఆఫ్ పాంప్లెట్స్ ఎలా చేయాలనేది దానికి ఒక గైడ్ లైన్స్, ఎలక్షన్ ఏజెంట్ ఏ విధంగా ఈ ఫామ్లో పెట్టాలి. విజయనగరం విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేటెడ్ అయిన ఆదాడు మోహన్ రావును నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తాను. సత్య నిష్ఠపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అభ్యర్థి ఆదాడు మోహన్ రావు. మిగిలిన అండి సరే ఇంకా ఇస్తున్నారా? ఓకే, అవి కూడా చూసుకోండి. సంతకాలు సార్ ఎలా చూడండి సార్. అదే భారత రాజ్యాంగంలో 84A పరిచ్ఛేదం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఒక స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన జె. జాళ్ల తారక రామారావు అని నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టాపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ₹10,000 డబ్బు ఇచ్చినట్టు రసీదు, మీరు ప్రమాణం చేసినట్టు రసీదు, మీరు ఏబిబి ఫామ్స్ ఇవ్వలేదు అని మీకు ఇంటిమేషన్ లెటర్, తర్వాత ఈ ప్రింటింగ్ పబ్లిషింగ్ ఏ విధంగా చేయాలి అని అది స్పేస్ జేటీ కలిపి రామారావు విడిగా సార్. అది మీరు రాసిచ్చినట్టే చేస్తారు. జేటీ ఒక్కటే విడిగా రామారావు సార్. ఓకే, తర్వాత ఎలక్షన్ ఏజెంట్ ఫామ్ ఇది, తర్వాత ఏజెంట్కి ఫోటో ఉండాలా సార్? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఒక స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన ఏ. దుర్గా చంద్రప్రసాద్ అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టాపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఫోటోగ్రాఫ్స్ ఇవ్వలేదని మీకు ఇంటిమేషన్, తర్వాత మీరు ఎలక్ట్రల్ కాపీ ఇవ్వలేదని ఇంటిమేషన్, రెండు ఇంటిమేషన్, రెండు ఫొటోస్ ఇవ్వాలి. తర్వాత ఎలక్ట్రల్ రోల్ కాపీ, సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలి. ఎలక్షన్ ఏజెంట్ ఫామ్, ఇది పీనల్